ఉద్యమము రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామానికి పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళు మొన్న ఏంటిది మోండా మార్కెట్లో కూర్చొని మాట్లాడుకున్నాము. ఈ రోజు నుండి ఈ ఉద్యమం అవసరం లేదు, మేము వాళ్ళు మార్వాడీలు మాకు క్షమాపణ చెప్పారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఈరోజు విశ్వకర్మలు ఎల్బీ నగర్లో ర్యాలీ తీసిరు, భిక్షాటన చేసిరు, మా వృత్తులు నాశనం అవుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో వీసీకే ఒక అధ్యక్షునిగా, లేదంటే ఈ ఉద్యమం ఈరోజు ఇంత ఉధృతం కావడానికి కారణమైనటువంటి వ్యక్తికి మీరు ఒక గురువుగా ఉన్నటువంటి మీరు దీనికి సొల్యూషన్ ఏం చెప్పదలుచుకున్నారు? వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లెక్కల్ని స్పష్టంగా ప్రకటించాలా. ఓకే, రాష్ట్ర ప్రభుత్వము మార్వాడీల పక్షాన నిలబడ్డది అని మార్వాడీలకి నమ్మకం కలిగించడానికి మా మీద కేసులు పెడతా ఉన్నది. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, మీరు మార్వాడీల పక్షాన ఉంటే ఉండండి, కానీ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న మమ్మల్ని వేధించటం ఆపండి. ఒకటి. రెండోది, తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. మేమేం అడుగుతున్నామంటే, అసలు రాష్ట్రంలో ఉన్న వ్యాపారము ఏమేమి వ్యాపారాలు జరుగుతున్నాయి, దాంట్లో స్థానికులు ఎంతమంది ఉన్నారు, స్థానికేతరులు ఎంతమంది ఉన్నారు, స్థానికులకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, స్థానికేతరులకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, జిఎస్టీ కడుతున్న వాళ్ళు ఎంతమంది, కట్టని వాళ్ళు ఎంతమంది, లైసెన్స్డ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది లైసెన్స్ లేకుండా చేస్తున్నారు. ఈ లెక్కలన్నీ శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతున్నాం. అట్లాగే తెలంగాణ చుట్టూతో ఉన్న భూముల్లో ఎవరి చేతుల్లో ఎంత భూమి ఉన్నది, మార్వాడీలు ఇతర బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంత భూమిని కొన్నారు, వీటన్నింటి గురించిన లెక్కలు తెలియజేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే నేనేమంటున్నానంటే, రాకేష్, విశ్వకర్మల గురించి మీరు చెప్పారు. వాళ్ళు ప్రధానంగా బంగారం పనులు, ఇనుప పనులు, అట్లాగే చెక్క పనులు చేసేటువంటి వాళ్ళు. ఈ పంచకర్మాలు చేసేటువంటి ఆ విశ్వకర్మలకి ఈ రాష్ట్రంలో జరిగే టోటల్ వ్యాపారంలో కనీసం 50% అయినా దక్కేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఉదాహరణకి మన దేశంలో టోటల్ బిజినెస్, గోల్డ్ బిజినెస్ 2023-24 సంవత్సరంలో 3,92,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది ఒక సంవత్సరం. ఓకే, ఓన్లీ గోల్డ్ 3,92,000 కోట్ల రూపాయలు. మన రాష్ట్రంలో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20,000-25,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఒక సంవత్సరంలో గోల్డ్ బిజినెస్ జరుగుతుంది. దాంట్లో కనీసం ఒక 10,000 కోట్లైనా మా విశ్వకర్మలకు ఇవ్వండి అని అంటున్నా. గోల్డ్ బిజినెస్. ఓకే, బిజినెస్ ఏమంటున్నాను, మీరు అమ్ముకునే దాంట్లో 20,000 కోట్ల రూపాయల గోల్డ్ బిజినెస్ జరుగుతుంది రాష్ట్రంలో సుమారుగా. దాంట్లో ఒక 10,000 కోట్ల రూపాయల బిజినెస్ మా వాటా మా స్థానిక విశ్వకర్మలకు ఇవ్వండి. అట్లాగే వస్త్ర వ్యాపారం ఉన్నది, కొన్ని లక్షల మోర్ దెన్ 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. దాంట్లో కనీసం ఒక 50% ఇవ్వండి. ఒక 50,000 కోట్ల రూపాయల వర్క్ బిజినెస్ మా పద్మశాలిలకు ఇవ్వండి. అంటే పనిలో భాగస్వామ్యం అడుగుతున్నారు. మా సంపదలో, ఆ ఉత్పత్తిలో, ఆ మార్కెట్లో మా వాటా అడుగుతున్నాం మేము. అట్లాగే మన రాష్ట్రం నుంచి చాలా దేశాలకి, అదేవిధంగా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతులు జరుగుతాయి. ఆ ఎగుమతులు చేసే బిజినెస్ అంతా కూడా మార్వాడీల చేతుల్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నది. అవుతున్న ఆ బిజినెస్ని 50% బిజినెస్ లోకల్ పీపుల్కి ఇవ్వండి. అట్లాగే మనకి సర్వీస్ సెక్టార్లో, తెలంగాణ రాష్ట్రంలో సర్వీస్ సెక్టార్లో ఎంత జరుగుతుందని అంటే ఆల్మోస్ట్ 65.7% బిజినెస్ జరుగుతుంది మన రాష్ట్రంలో. మరి ఆ 65.7%లో కనీసం ఒక 30% బిజినెస్ అయినా మా స్థానికులకు ఇవ్వండి. ఇండస్ట్రీస్, మైనింగ్, క్వారీలు, వీటన్నింటి ద్వారా 18.5% బిజినెస్ జరుగుతుంది. అంటే కొన్ని 1,00,000 కోట్ల రూపాయలకు పైగా జరుగుతుంది. దాంట్లో మాకు ఒక 50% ఇవ్వండి అని అడుగుతున్నాం. అగ్రికల్చర్ బిజినెస్ 2023-24 సంవత్సరానికి 2,11,422 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. దాంట్లో ఒక సగం ఇవ్వండి మా వాళ్ళకి. ఇండస్ట్రీస్ ద్వారా జరుగుతున్న బిజినెస్ 2,48,505 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. 2 లక్షలు ఇండస్ట్రీస్ ద్వారా జరుగుతున్నది. ఆ ఇండస్ట్రీస్ అన్ని ఎవరి, ఆ ప్రోడక్ట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు మార్కెట్ చేస్తున్నారు, ఇది ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం.
ప్రభుత్వానికి రాకుండా జీరో దందా ద్వారా వస్తున్న ఆదాయం ఎంతో చెప్పండి. ఇంకా ఉమ్, మరి దాంట్లో ఒక 50% ఇవ్వండి మాకు. ఉమ్, హోటళ్ళు ఇంకా రకరకాలైన పద్ధతుల్లో జరిగే బిజినెస్, హాస్పిటాలిటీ, దానికి సంబంధించిన దాంట్లో 2,42,526 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హోటల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం హోటల్స్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి, ఉమ్, రెస్టారెంట్స్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ బిజినెస్ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి, కాబట్టి లోకల్ పీపుల్కి ఆ బిజినెస్లో వాటా ఇవ్వండి అని అడుగుతున్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్, నవత ట్రాన్స్పోర్ట్, ఆ ట్రాన్స్పోర్ట్, ఈ ట్రాన్స్పోర్ట్ మన వాళ్ళ చేతిలో ఉండేది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంతా కూడా మ్యాక్సిమం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1,02,453 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్టుగా మన ప్రభుత్వం బడ్జెట్ లెక్కలు చెప్తున్నది. ఇది ప్రభుత్వానికి వస్తున్నది. రాకుండా ఎంత మిగిలి ఉన్నదో మనకు తెలియదు.